హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చేసరికి ఫాదర్స్ డే రోజు వ్లాగ్ అండి. అంటే నిన్నటి వ్లాగ్ ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట. అయితే నిన్న నాకు విషెస్ చెప్పడం కుదరలేదండి, అందుకని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అందరికీ మా ఫ్యామిలీ కోసం కష్టపడుతున్న ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. పేరుకి ఇంటి యజమానైనా అందరి కోసం అందరినీ మంచిగా చూసుకోవాలి అని పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడే పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఫాదర్ మాత్రమే అండి. ఫ్యామిలీ కోసం పరిగెడుతూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు, చాకరీ చేస్తూనే ఉంటారు. అయితే వాళ్ళు తినే ఫుడ్ను కూడా సాక్రిఫైస్ చేసి, అంటే పొద్దున్నే తినాల్సింది మధ్యాహ్నం తినాల్సింది సాయంత్రం, అలా ఫుడ్ను కూడా టైంకి తినుకోకుండా వాళ్ళ హెల్త్ని కూడా పట్టించుకోకుండా కష్టపడే తండ్రులు ఎంతమందో ఉన్నారు. వాళ్ళందరికీ అంటే ఇప్పుడు ఫాదర్స్ డే అంటే ఆ రోజు మాత్రమే మనం తలుచుకోవాలా, మదర్స్ డే అంటే ఆ రోజు మాత్రమే తలుచుకోవాలా అని చెప్పేసి అనుకుంటాము. ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఎవరైనా ఒక్కళ్ళమని మేమని ఇంకా ఇంకా ఎవరైనా సరే ఇంత బిజీ లైఫ్ స్టైల్లో పరిగెడుతూ ఉంటారు, ఆ పనులని ఈ పనులని. అలాంటప్పుడు ఒకరోజు ఉంటే కనీసం ఆ ఒక్కరోజైనా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఒకరోజు ఉంటే మంచిదనే నా ఫీలింగ్ అనమాట. ఫాదర్స్కి కానీ మదర్స్కి కానీ విడిగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, కనీసం ఆ ఒక్కరోజైనా వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయొచ్చు, వాళ్ళని మనం కొంచెం తలుచుకోవచ్చు అనేది నా ఫీలింగ్ అనమాట. అందుకే చెప్తున్నా హ్యాపీ. అంతకుముందు నేను కూడా ఏంటి ఫాదర్స్ డే ఏంది మదర్స్ డే ఏంది అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ ఒకరోజు ఉంటే బాగుంటుంది. విడి రోజు సంవత్సరం అంతా పరిగెడుతూ ఉంటారు కాబట్టి ఒక్కరోజు వాళ్ళ కోసం ఉంటే బాగుంటుంది. ఈరోజు చిద్వి చైత్ర ఇద్దరు కూడా మా ఆయనకి విషెస్ చెప్పారనమాట, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని చెప్పేసి. మా ఆయన నవ్వుకుంటున్నాడు. అంటే ఎప్పుడు చిద్వి ఒక్కడే చెప్తాడు, వదిలేస్తారు ఇంకంతే. పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడం అవన్నీ ఏమి ఉండవు అనమాట. జస్ట్ అలా చెప్పుకుంటాము ఇంకంతే. కానీ ఈ సంవత్సరం చైత్ర కూడా చెప్పింది. ఆమెకు ఇప్పుడిప్పుడు ఊహ తెలుస్తుంది కదా, అన్నీ అర్థమవుతున్నాయి కదా, అందుకని చెప్పేసి హ్యాపీ ఫాదర్స్ డే అనగానే మామూలుగానే చైత్ర అంటే మా ఆయనకు కొంచెం ఎక్కువ ఇష్టం. అంటే చిద్వి అంటే ఇష్టం లేదని కాదు, ఆడపిల్ల కదా కొంచెం ఎక్కువ దగ్గర తీసుకుంటారనమాట. అట్లా ఇద్దరు ఒకటేసారి చెప్పేసరికి కొంచెం మురుసుకున్నారనమాట, నవ్వుకున్నారు. కానీ నాకు వీడియో తీయడం అవ్వలేదు ఆ టైంకి. ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేశాను అనమాట. కొంచెం మంచిగా అందరం ఒక దగ్గర ఎంజాయ్ చేయడం అంటే అండి ఎక్కడికో బయటకు వెళ్ళిపోతేనో ఇంకోటి ఏం కాదు. అందరూ ఒక దగ్గర కూర్చొని మనం వండుకున్నది మనం ఇంట్లో చేసుకునేది ఏదైనా తింటే అదే ఎంజాయ్మెంట్ అనుకుంటాను. అట్లా అని బయటకు వెళ్ళడం ఇష్టం లేదంటే అబ్బా ఎందుకు ఇష్టం ఉండదు, వెళ్ళడం ఇష్టమే. కానీ మనం పరిస్థితులకు తగ్గట్టు సిచ్యువేషన్స్కి తగ్గట్టు మనం ఉండాలి. కాబట్టి అందరం కూర్చొని మంచిగా విషెస్ చెప్పాము. ఇంకా మా ఆయన నవ్వుకుంటుంటే ఇంకా నేను కూడా అట్లానే కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట పిల్లల్ని, మా ఆయన్ని. వీడియో తీసుంటే బాగుండేది కానీ ఆ టైంకి కుదరలేదనమాట నాకు వీడియో తీయడం. ఇంకొకసారి ఫ్యామిలీ కోసం కష్టపడుతున్న ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. తర్వాత ఈరోజు సండే కదా, సండే నేను ఇంట్లో నాన్ వెజ్ వండి ఎన్ని రోజులు అయిపోతుందో, నా చేతులతో నేను నాన్ వెజ్ వండి ఈరోజు చేస్తాను అని చెప్పేసి చెప్పానమాట. అందుకని మా ఆయన చికెన్ తీసుకొని వచ్చారు. చికెన్తో పాటు ఫిష్ కూడా తీసుకొచ్చారండి. అంటే చిద్వికి చికెన్ అంటే ఇష్టం, వాడు చికెనే తింటాడు. ఫిష్ ఏంటంటే అంత ఇష్టంగా తినరనమాట. ఫ్రై చేసిస్తే తింటారు. కానీ ఇంకా నేనేంటంటే సరే చికెన్ అంటే మనకు ఫిష్ అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనం యూస్ చేసుకోవచ్చు భయం లేకుండా. కానీ చికెన్ ఎందుకు నాకు అంత స్టోర్ చేయాలి అని చెప్పేసి అనిపించదు. అందుకని చెప్పేసి సరే చికెన్ వండేద్దాము అని ఈ చికెన్ బిర్యానీ అని నేను ఉల్లిపాయలు అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసి కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో నాకు ఏమనిపించిందంటే బిర్యానీ వద్దు ఏమొద్దు, చక్కగా చికెన్ కర్రీ చేసేసి వైట్ రైస్ వండేద్దాము, ప్లెయిన్గా వెళ్ళిపోద్ది. ఆ మసాలాలు ఇంకా అవన్నీ కర్రీలో ఎలాగో మసాలాలు ఉంటాయి, మళ్ళీ బిర్యానీలో కూడా మనం మసాలాలు అవన్నీ వేయాలి, ఎందుకులే వద్దులే అని చెప్పేసి ఇంకా లాస్ట్ వీక్ కూడా మనకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందుకని చెప్పేసి వద్దు ఇప్పుడు అని చికెన్ కర్రీ చేసి ప్లెయిన్ రైస్ చేద్దాము అని ఇక్కడ ఫస్ట్ మ్యారినేట్ చేస్తున్నాను అనమాట. ఏమేమి వేసానంటే దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా వేసాను. ఇంకా పొడి మసాలా నేను ఇంట్లో చేసుకున్నది ఒకటి ఉందండి, అది కూడా వేసాను అనమాట.
ఇంకొంచెం పెరుగు, నేను ఆనియన్స్ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ వేసాను. తర్వాత ఒక నిమ్మరసం పిండేసి కొద్దిగా ఆయిల్ నేను లాస్ట్లో వేసానండి, ఇప్పుడు ఇంకా వేయలేదు. మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, లేదంటే బయట పెట్టినా బాగానే ఉంటుంది. ఇంకొక విషయం అబ్బా, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్, అప్పుడప్పుడు నేను ఇలా కుకింగ్ చేస్తూ ఉంటాను కదా, కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి అన్నమాట. కుకింగ్ అంటే నేను అంత పర్ఫెక్ట్ అని నేను చెప్పనండి, ఎందుకనంటే నేను కూడా యూట్యూబ్లో చూసి కొన్ని, అమ్మ దగ్గర కొన్ని అలా చేస్తుంటే చూసి నేర్చుకున్న వంటలే. కానీ అంటే ఎవరైనా అంతే, చూసి నేర్చుకొని ఇంకొకరికి నేర్పిస్తారు, కానీ నాకు మీ అందరికీ నేర్పించేంత కుకింగ్ అయితే రాలేదు అని నా ఫీలింగ్ అనమాట. అందుకనే చెప్తున్నా, యూట్యూబ్లో అలా చూసి నేను ట్రై చేసిన వంటలన్నీ ఇలా చేస్తూ ఉంటాను. ఇలా డైలీ రొటీన్ వ్లాగ్స్, కుకింగ్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి అన్నమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి. మ్యారినేట్ చేయడానికి పక్కన పెట్టేసాం కదా, ఒక 1 అవర్ తర్వాత స్టవ్ మీద ఆయిల్ బాండి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఏం కాదు, నేను కొంచెం ఎక్కువే వేసా. ఎందుకనంటే మనకి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా కూడా ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి, ఆయిల్ కానీ ఉప్పు కానీ కారం కొంచెం ఎక్కువ పట్టిద్ది అనమాట. అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను అనమాట. మళ్ళీ ఆయిల్ ఏంటి అంత ఎక్కువ వేసావని చెప్పేసి అనకండి, నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఎక్కువ పట్టిద్ది. తర్వాత దాంట్లో చెక్క, లవంగాలు, పచ్చిమిరపకాయలు నేను ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు వేయలేదండి, అందులో కూడా వేసుంటే బాగుండేది, నాకు గుర్తులేదు, మర్చిపోయాను. అందుకని ఇప్పుడు తాలింపులో ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. తర్వాత నేను ముందుగానే ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి అవి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, దమ్ బిర్యానీ, అందుకనే అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో చేయలేదబ్బా అని చెప్పేసి మీతో చెప్తున్నా అనమాట. ఇంక ఈ ఆనియన్స్ ఏమీ వేస్ట్ అవ్వండి, దేనిలోకి దాంట్లో వాడేస్తాను, ఫ్రై చేసిన ఆనియన్సే కాబట్టి మనం ఏ కర్రీలో వేసినా కూడా టేస్ట్ మంచిగానే వస్తుంది. లేదంటే దీన్ని ఏమైనా పేస్ట్ చేసేసి మనం గ్రేవీ కోసమైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇప్పటికే నేను ఆనియన్స్ కొంచెం మ్యారినేట్ చేసేటప్పుడు వేసేసాను కదా, మరీ ఎక్కువ వేసినా కూడా టేస్ట్ బాగుండదండి. అందుకని చెప్పేసి వాటిని అలా పక్కన పెట్టేశాను. ఇక్కడ టమాటాలు కూడా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి ఉడకనివ్వాలండి. ఇంక ఎక్స్ట్రా ఏమీ వేయవసరంలా, మనం వేయాల్సినవన్నీ కూడా చికెన్లోనే వేసేసాం కాబట్టి ఇంక ఇప్పుడు దీంట్లో అస్సలు ఏమీ అవసరం లేదనమాట. అంటే ఇప్పుడు మామూలుగా చికెన్ చేసేటప్పుడు ఇలా మ్యారినేట్ చేయకుండా చేసేటప్పుడు వేరేలాగా ఉంటుంది కదా ప్రాసెస్, అది కొంచెం ఎక్కువ లెంతీ అనిపించింది. కానీ ఇలా ఏంటంటే బ్యాచిలర్స్కి కూడా, ఎవరైనా రూమ్స్లో ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏంటంటే త్వరగా అయిపోవాలి అని అంటే ఈ ప్రాసెస్ చాలా బాగా హెల్ప్ అయ్యిద్ది అనమాట. అందుకని చెప్పేసి చెప్తున్నా, ఎవరికైనా ఫాస్ట్గా అయిపోవాలి కర్రీ అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంతే, మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేసిన తర్వాత మంచిగా ఉడకనివ్వాలి. వాటర్ కూడా అవసరం లేదండి, దానిలో ఉన్న వాటరే సరిపోయిద్ది అనమాట. మనకి చికెన్లో ఎప్పుడైనా కూడా వాటర్ రిలీజ్ అయ్యిద్ది, మనం ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనిచ్చిన తర్వాత వాటర్ రిలీజ్ అయ్యిద్ది అనమాట. అందులో వచ్చిన వాటరే సరిపోయిద్ది సాధ్యమైనంత వరకు. ఇంకొంచెం గ్రేవీ ఏమైనా కావాలి అని అనుకుంటే అప్పుడు మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టవ్ మీద అయితే కర్రీ అవుతా ఉంది, పక్క స్టవ్ మీద రైస్ పెట్టేశాను. ఈరోజు నేను సన్న బియ్యం, అమ్మ పంపించిన బియ్యం ఉంది కదా, ఆ బియ్యం వాడుతున్నాను అనమాట. ఇదైతే బాగుంటుందిలే అని, వారానికి ఒక్కరోజే కదా అని చెప్పేసి వాడుతున్నాను అనమాట. ఇంకా అవి రెండు అవుతా ఉన్నాయి. మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్తే వాళ్ళు టీవీ చూసుకుంటా ఉన్నారనమాట. ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఆ ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాను, ఎలాగో వంట అవ్వడానికి కొంచెం టైం పట్టింది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఆ ఫ్రూట్స్ తింటా టీవీ చూస్తూ కూర్చున్నారు. ప్రతి వీడియోలో చెప్తున్నాను అని చెప్పేసి అనుకోకుండా అబ్బా, ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలామంది నాకు నిన్న కూడా కామెంట్స్ వచ్చినాయి, ముకుందా అంటే సెర్చ్లో ముకుందా అని అంటే రావట్లేదు అని చెప్తున్నారు. అందుకనే నేను కమ్యూనిటీలో పోస్ట్ పెట్టా, మనది న్యూ ఛానల్ కాబట్టి అప్పుడే సెర్చ్లో సెర్చ్ చేయగానే రాదండి, మీరు అడుగుతారని తెలిసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒక్కసారి కమ్యూనిటీ పోస్ట్లో చెక్ చేయండి అబ్బా, ఛానల్ లింక్ ఉంటుంది. తర్వాత నేను ఛానల్కి సంబంధించిన కొన్ని శారీ ఫొటోస్ కూడా నేను అందులో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, కొంచెం లాస్ట్లో చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట దించబోయే ముందు. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఇంకంతే కర్రీ అయిపోయింది. ముక్కు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందనమాట. ఇద్దండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మధ్య మధ్యలో చిద్వి వస్తున్నాడు, వచ్చి అమ్మ అయ్యిందా అని చెప్పేసి అంటున్నాడు అనమాట స్మెల్కి. వాడంత ఎక్కువ ఏమీ తినడు,
కాకపోతే ఏంటంటే ఆ స్మెల్కి అయిందా అని చెప్పేసి అంటా ఉన్నాడనమాట. ఒక 5 minutes అయిపోద్ది, మీరు టీవీ చూడండి అని చెప్పేసి చెప్పాను. ఇంకా వాడు వెళ్ళి టీవీ చూసుకుంటా కూర్చున్నాడనమాట. ఇక అయిపోయింది కాబట్టి నేను పిల్లలు ముగ్గురం కూర్చొని తినేస్తాము. ఈరోజు మా ఆయన లేరండి, ఆయన పని ఉంది అని చెప్పేసి విజయవాడ వెళ్ళారనమాట. ఆయన వచ్చేసరికి నాకు తెలిసి నైట్ అయిపోద్ది అనమాట. నాకు చెప్పారు, మీరు తినేసేయండి, నేను రావడం లేట్ అయ్యిద్ది అని అంటే, ఇంకా మేము పిల్లలకి పెడదాము, నేను కూడా తిందాము అని చెప్పేసి ఒకటే ప్లేట్లో. అంటే నాన్ వెజ్ చేసినప్పుడు వాళ్ళు అలా సెల్ఫ్గా తినాలి అంటే తినరు. సరే ఇంకా నేను పెడతానులే కూర్చోండి, ఎలాగూ నేను తింటున్నాను కదా అని చెప్పేసి ముగ్గురం ఒకటే ప్లేట్లో కూర్చొని తింటున్నాం అనమాట. ఇంకా ముకుంద గురించి చెప్తున్నాను కదా, చాలా మందికి తెలియట్లేదండి. నన్ను అడుగుతున్నారు కామెంట్స్లో, ఒక్కసారి చెక్ చేయండి అబ్బా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే. మీరు లేదంటే ఈ కమ్యూనిటీ దాకా వెళ్ళలేము అనుకుంటే మన షార్ట్ వీడియోస్ ఉన్నాయి. నేను @ముకుంద అని చెప్పేసి పెట్టానమాట. ఒక్కసారి మీరు ఆ @ముకుంద మీద క్లిక్ చేసినా కూడా డైరెక్ట్ ఛానల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నాకు అలా అప్పటికప్పుడు అన్నం వేడిగా వండుకొని తినడం అంటే ఇష్టం అండి. చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్ బియ్యం వండాం అనుకోండి, చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోయి కొంచెం అన్నం కూడా ఎక్కువ అన్నం అయిపోద్ది అనమాట. అట్లా వేడిగా తింటేనే మన బాడీకి కూడా మంచిది. అందుకని నేను కూడా పిల్లలకి అప్పటికప్పుడు వండి వేడిగా పెట్టేస్తూ ఉంటానన్నమాట. మేము తినాలన్నా పిల్లలు తినాలన్నా చల్లారిపోయిన తర్వాత కంటే కొంచెం వేడిగా తింటే బాగుంటుంది. అదే చెప్తున్నా మీకు, అన్నము కాలుతుంది కూర కాలుతుంది అని చెప్పేసి తింటున్నాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే, నిజంగానే నేను చెప్తున్నానని కాదు, అంటే నేను వండాను కదా డబ్బా కొట్టుకుంటున్నాను అన్నట్టు ఉంటుంది. అందుకని ముందే చెప్తున్నాను అనమాట. చిద్వికి నచ్చింది అంటే వాడు సాటిస్ఫై అయ్యాడు అని అంటే ఆ కూర బాగున్నట్టే. ఎందుకంటే వాడు తొందరగా తినడనమాట. ఇంకా వాడికి నచ్చింది కాబట్టి ఫస్ట్ నాకు నచ్చింది, కానీ వాడికి నచ్చింది అంటే అందరికీ నచ్చినట్టే అనమాట. అందుకని చెప్తున్నా. సండే స్పెషల్ మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ, ఏదో చేశాను అనమాట. అంటే చాలా అనుకున్నా, నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. మనం కర్రీస్ ఇంకా అంటే ఒకటే రోజు అన్నీ తినలేము కదండి, మా పిల్లలు చిన్నపిల్లలు. కాకపోతే మా ఆయన ఏంటంటే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట. ఇవాళ కాకపోతే రేపన్నా చెయ్యి అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి చికెన్ వరకు అయితే వండేశాను. చైత్రకి మొక్కలు కావాలంట, అన్నం పెడతంటే అన్నం వద్దు నాకు మొక్కలు ఒకటే ఇవ్వు అని చెప్పేసి అంటుంది. కానీ అన్నం తినకుండా ఎట్లా, అన్నం కూడా కొంచెం తినాలి కదా, అందుకని చెప్పేసి నేను అన్నంలో కలిపి పెడతాను అని అంటున్నా. కానీ అది మొక్కలే కావాలంది. ఆమె ముందే టేస్ట్ చేసింది అనమాట కర్రీ, ఆమెకు అర్థమైపోయింది మొక్క బాగుంది అని. మధ్యలో వస్తున్నారు అని చెప్పాను కదా కిచెన్లోకి, అప్పుడు చైత్ర ఉప్పు సరిపోయిందేమో చూడు, ఎలా ఉందో చూడు అని చెప్పేసి 1-2 ముక్కలు ఇచ్చాను అనమాట. ఆమెకు ఆ ముక్కలే నచ్చాయి, మంచిగా జ్యూసీగా ఉందనమాట, మెత్తగా ఉంది. అందుకని చెప్పేసి మళ్ళీ మొక్కలేవు అని అంటుంది. కొంచెం అన్నం కూడా తినాలి కదా అని చెప్పేసి అన్నం పెడుతున్నాను అనమాట. మా సండే మా ఆయన లేకుండా ఇలా జరిగిపోయింది. ఫాదర్స్ డే అయినా కూడా కాసేపు కూడా పిల్లలతో లేరు. ఏదో పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత కొంతసేపు అలా ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారనమాట, పని ఉంది అని చెప్పేసి. ఈ కొంచెం మధ్యాహ్నం అన్నా తినే టైంకి వస్తే కొంచెం అందరం కూర్చొని ఒక దగ్గర ఫుడ్ తింటాం కదా, అదన్నా కొంచెం మంచి మెమరీయే కదా. అయినా కూడా పని ఉంది అని చెప్పేసి మధ్యాహ్నం కూడా రాలేదనమాట. మరొక్కసారి ఫ్యామిలీ కోసం కష్టపడుతున్న ఫాదర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.